असतो मा सद्गमय तमसो मा జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఈ శ్లోకం ఎక్కడన్నా విన్నట్టు అనిపించిందా? విన్నాను చాలాసార్లు. మూవీస్లో అయితే ఎక్కువ సార్లు విన్నాను. అంతే మరి. ఇలాంటి శ్లోకాలు ఈ మధ్య కాలంలో మూవీస్లోనే వింటున్నారు. కానీ ఇది మూవీస్లోకి సంబంధించిన శ్లోకం కాదమ్మా. ఇది మన వేదాల నుంచి వచ్చిన శ్లోకం. అదే కాదు, మహామృత్యుంజయ మంత్రం, శ్రీ సూక్తం, నమక చమకం ఇలాంటివన్నీ మనం నిత్యం వాడేటివన్నీ యజుర్వేదం నుండి వచ్చినవి. యజుర్వేదం అంటే మన రెండో వేదం. యజుర్వేదంలో యజుస్ అంటే ఆరాధన లేదా త్యాగం అని అర్థం. వేదం అంటే విద్య అని అర్థం. యజుర్వేదం అంటే యాగాలు, హోమాలు ఎలా చెయ్యాలో, యాగం, బలిదానము మొదలైన వాటిని ఆచరించేటప్పుడు ఋత్వికులు అంటే పురోహితులు చెప్పే మంత్రాలు, పద్యాలు యజుర్వేదంలో ఉన్నాయన్నమాట. ఇవి రెండు రకాలుగా ఉన్నాయి. అవే శుక్ల యజుర్వేదం అంటే తెలుపు అని అర్థం. ఇందులో శ్లోకాలు, మంత్రాలు అన్ని పద్ధతిలో ఉంటాయి. మరొకటి కృష్ణ యజుర్వేదం అంటే నలుపు. ఇందులో పదాలు కానీ మంత్రాలు కానీ అస్తవ్యస్తంగా ఉంటాయి. ఈ వేదం మన జీవితంలోని ప్రతి అడుగును నడిపించే మంత్రాలను మనకు ప్రసాదించింది. ఇంకా ఎన్నో అప్డేట్స్ కోసం ఫాలో మై పేజ్.